జెస్సీ, కేట్ అన్నా చెల్లెళ్ళు. కేట్కి లుకేమియా వ్యాధి ఉంది. ఆమెకి స్టెమ్ సెల్స్లో చికిత్స చేయించడం కోసం మరో బిడ్డ యానాని కంటారు తల్లిదండ్రులు. యానా బొడ్డుతాడు నుంచి కణాలను తీసి కేట్కి చికిత్స చేస్తారు. కొన్నాళ్ళు బాగానే ఉన్న వ్యాధి తిరగబెడుతుంది. కేట్కి వచ్చే రకరకాల అనారోగ్యాల కారణంగా చిన్నారి యానా లెక్కలేనన్నిసార్లు రక్తదానం చేయాల్సి వస్తుంది. ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. అక్క కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగానే ఉండేది యానా. అకస్మాత్తుగా కేట్ కిడ్నీలు రెండూ పాడైపోతాయి. యానా కిడ్నీ ఒకటి కేట్కి అమర్చాలని అమ్మా నాన్నలు వైద్యులు నిర్ణయిస్తారు. ఇద్దరికీ మేజర్ సర్జరీల అవసరం. కిడ్నీ మార్పిడి ఫలించి కేట్ ఆరోగ్యంగా బ్రతుకుతుందని గ్యారంటీ లేదు. మరోపక్క ఒక్క కిడ్నీతో యానా జీవితాంతం ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఆ పరిస్థితిలో 13 ఏళ్ల యానా ఎదురు తిరుగుతుంది. ఆరోగ్యంగా బ్రతికే తన హక్కు గురించి ప్రశ్నిస్తుంది. కేసు న్యాయస్థానం ముందుకు వెళ్తుంది. కూతుళ్ళిద్దరి గొడవలో పడి మొదట్నుంచి జెస్సీని నిర్లక్ష్యం చేస్తారు అమ్మానాన్నలు. దాంతో ఆ అబ్బాయి మాదక ద్రవ్యాలకు బానిసవుతాడు. దొంగతనాలు చేసి బాలనేరస్తుడు అవుతాడు. అక్క కోరిక మేరకే యానా ఎదురు తిరిగినట్లు కేసు విచారణలో బయటపడుతుంది. నిరంతర చికిత్సలతో విసిగిపోయిన కేట్కి జీవితం పట్ల ఆశ చచ్చిపోతుంది. తాను చనిపోయినా పర్వాలేదని, కిడ్నీ ఇచ్చి జీవితాంతం ఇబ్బంది పడవద్దని ఎదురు తిరగమని యానాకి చెబుతుంది కేట్. కోర్టు కూడా యానాకి అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఆమె అనుమతి లేకుండా ఏ చికిత్స చేయకూడదు అంటుంది. అయితే తీర్పు వెలువడిన తరువాత యానా అక్కకి కిడ్నీ ఇవ్వడానికి తాను మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తుంది. అందరూ సంతోషిస్తారు. కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరుగుతుంది. తీవ్రంగా గాయపడిన యానా బ్రెయిన్ డెడ్ అవుతుంది. దాంతో ఆమె అవయవాలు తీసి కేట్కి అమరుస్తారు. తన కోసమే పుట్టి తనలోనే ఐక్యమైన చెల్లెలి త్యాగానికి విలువిచ్చి దుఃఖాన్ని దిగమింగుతుంది కేట్. ఆనందంగా జీవించడం ద్వారా చెల్లెలి జ్ఞాపకాల్ని 10 కాలాలు పదిలపర్చాలనుకుంటుంది. ఈ పరిణామాలు జెస్సీలోనూ మంచి మార్పును తెస్తాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వైద్యంలో సాధించిన ప్రగతి మనిషి జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచింది. ఆయుర్దాయాన్ని పెంచింది. అదే సమయంలో అనుబంధాల మధ్య సంఘర్షణకి కారణమవుతోంది. చట్టం సమాధానం చెప్పలేని సరికొత్త నైతిక ప్రశ్నలెన్నింటినో లేవనెత్తుతోంది. అలాంటి సామాజిక నేపథ్యంలో తోబుట్టువుల మధ్య ప్రేమ, వ్యక్తిగత హక్కులు, తల్లిదండ్రుల పక్షపాతం లాంటి సున్నిత అంశాలను చర్చిస్తుంది. జోడీ పీకో రాసిన మై సిస్టర్స్ కీపర్ నవల భావోద్వేగభరితంగా సాగుతూ ఆశాంతం ఆసక్తికరంగా చదివిస్తుంది. నాటకీయమైన మలుపులతో నవల సాగినప్పటికీ సీరియస్ అంశాల్ని ఎంతో సున్నితంగా చర్చకు పెడతారు రచయిత్రి. 2004లో వచ్చిన ఈ పుస్తకాన్ని కొద్ది మార్పులతో 2009లో సినిమాగా తీశారు. అవయవదానాలు అత్యవసరమైన ఈ రోజుల్లో చదవాల్సిన పుస్తకమిది.